హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి తవ్వ ఫిష్ అండి. తవ్వ ఫిష్ అనగానే చాలా మసాలాలు వేస్తారనుకుంటారు కానీ లేదండి, చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చో ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంత సింపుల్ అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇవి మా దగ్గర దొరికిన పాంప్లెట్లు అండి. పాంప్లెట్లో నీట్గా వాష్ చేసిన తర్వాత ఆ వాటర్లో కొద్దిసేపు ఉంచి దాంట్లో దొడ్డు సాల్ట్ వేసేయండి. ఒక గంట వేసేయండి సరిపోతుంది. అంటే ఒక 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 అంటే ఒక 10 గ్రామ్స్ అలా వేసేయండి సరిపోతుంది. ఒక పావు గంట ఇవి పక్కన పెట్టేసేయండి. ఇకపోతే మసాలా కూడా చెప్తానండి. ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసేసి, ఒక టేబుల్ స్పూన్నర కారం వేసేయండి. జస్ట్ నేను ఇవి వచ్చేసి ఒక 4 చేపల మంది చెప్తున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ ఉంటే, చేప ఎక్కువ ఉంటే మాత్రం డబుల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకొక విషయం, ఉప్పు కారం అనేది తక్కువ ఉన్నా పర్వాలేదండి, దీనికి ఏం కాదు. చేప ఎందుకంటే చేప పైనుంచి కూడా మనం సన్నటి ఉప్పు వేసుకోవచ్చు. మెయిన్గా చేపకు ఉప్పు పడితే చాలు. కస్తూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా కానీ చేప మసాలా కానీ ఏది ఉన్నా సరే కానీ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుందండి. ఇవి ఇలా మిక్స్ చేసేయండి. చాలా సింపుల్గా చేయొచ్చండి. ఇంకొకటి, రెస్టారెంట్లో వాడే ఐటమ్స్ ఏది కూడా ఈ తవ్వ ఫిష్లో వాడద్దండి, ఎందుకంటే దానికి ఉన్న టేస్ట్ పోతుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక నిమ్మకాయ రసం పిండేసేయండి. ఒక్కటే నిమ్మకాయ అండి, ఎక్కువ వద్దండి. ఒక నిమ్మరసం పిండిన తర్వాత చూడండి, ఇదేనండి మసాలా ముద్ద. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇంత సింపుల్ అనే విధంగా ఉంటుంది. మనం పెద్దగా ఏ మసాలాలు వేయలేదు. చూడండి, ఇప్పుడు మసాలా ఎలా పట్టించాలో అలా నేను ఎలా చేశానో యాజ్ టీజ్గా ఆ మసాలా అలా పట్టించేసేయండి. ఇంకొక విషయం, ఇది మామూలుగా వైట్ రైస్లో తిన్నా కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆయిల్ కూడా పెద్దగా వేస్టేజ్ ఏముండదండి దీనికి. చూడండి ఇప్పుడు మసాలా ఎలా పట్టించాను. అది కొంతమంది నన్ను అడగవచ్చు, డైరెక్ట్గా మసాలా వేసుకోవచ్చు కదా అని. డైరెక్ట్గా చేపకే కలపవచ్చు అంటే అలా కలపొద్దండి. ఎప్పుడైనా సరే మసాలా అనేది సరిగా పట్టదు చేపకు, ఎందుకంటే ఈ చేపకు అనేది ముళ్ళు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి. చాలా అంటే చాలా బాగా పట్టేయాలండి. ప్రతి ఒక్క దానికి అవసరమైతే 1కి 3 సార్లైనా పట్టించండి మసాలా. అప్పుడే ఆ తవ్వ ఫిష్ అనేది టేస్ట్ అంటే చాలా బాగా వస్తుంది. నేను చూడండి ఎలా పట్టిస్తున్నానో అలా పట్టించి సరిపోతుంది. అన్ని చేపలకు ఇలా పట్టించండి. నేను 4 చేపలు తీసుకున్నాను. 4 చేపలకైతే ఈ మసాలా నేను ఎంత మసాలా చెప్పానో అంత మసాలా పట్టించేసానండి. పట్టించిన తర్వాత ఒక పావు గంట దాకా అలా సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే చేపకు అనేది సాల్ట్ పడడం చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఒక పావు గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఇలాంటి ఒక కడాయి తీసుకొని, ఒక పెంకు అంటారు, మా సైడ్ అయితే ఇది రొట్టెల పెంకు అంటారండి. రొట్టెలు చేస్తాను దీని మీద. చేసేసి దాంట్లో ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బయటికి తీసేసి ఒక పావు గంట తర్వాత బయటికి తీసేసి ఆయిల్ మాత్రం బాగా వేడి కావాలండి. ఇలా అన్ని సైడ్లకు కూడా మనం ఆయిల్ అనేది సైడ్ కనండి, ప్రతి ఒక్క సైడ్ కనండి. అన్న తర్వాత ఆయిల్ మాత్రం వేడి కావాలండి, గోరువెచ్చగా కాదు, ఎక్కువనే ఉండాలి, వేడి ఎక్కువనే ఉండాలి. వేడి అయిన తర్వాత వేసేయండి, చేపలు వేసేయండి. చేప చాలాసేపు ఉంచొద్దండి. 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మనం ఇలా వేస్తూనే ఉండాలి. మామూలుగా బీచ్ దగ్గర పోయినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. బీచ్ల దగ్గర కానీ మామూలుగా చిన్న చిన్న నదుల దగ్గర కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఫ్రైలు చాలా సింపుల్గా చేస్తారండి వాళ్ళు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళ టేస్ట్ మెచ్చుకోవచ్చండి. ఆ టేస్ట్కు మాత్రం మనం తవ్వ ఫిష్ అంటేనే మామూలుగా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మామూలుగా ప్లెయిన్ రైస్ కూడా అంత బాగుంటుంది తవ్వ ఫిష్. దీనికి ఉన్న స్పెషల్ అది ఏం లేదండి. చేపకు మెయిన్ ఏంటంటే సాల్ట్ ఒక్కటి పడితే చాలండి, ఆటోమేటిక్గా చేప అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇంతేనండి. చేప ఇలా అంటూ ఉండండి, ప్రెస్ చేస్తూ ఉండండి చేపని. ఎక్కువ టైం కూడా తీసుకోదు. తిప్పేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా తిప్పండి. ఇలా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, సరిపోతుంది.
ఇంతేనండి, తవ్వ ఫిష్ అనేది ఇంతే. అన్ని రకాల చేపలు ఈ విధంగానే చేసేయండి, సరిపోతున్నాయి. పెద్దగా ఏముండదండి. రెస్టారెంట్ మసాలాలు పెద్దగా ఏం పట్టవు, చెప్పుకోదగ్గ మసాలాలు కూడా ఏముండవు. మనకు ఉప్పు, కారం, పసుపు, అల్లం, కస్తూరి మేతి కూడా మీరు స్కిప్ చేయొచ్చు, లేకపోతే మాత్రం అది ఉండాల్సిన అవసరం లేదు. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే రెసిపీ, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇంతేనండి, తవ్వ ఫిష్ అనేది అయిపోయింది. ఇంకా మీకు ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి ఇది మాత్రం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఫిష్ మాత్రం, టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇలా చేయండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా అది కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.